వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం 7 టిప్స్ టు రైట్ ఎ బెటర్ రెజ్యూమే. సో మనకు రెజ్యూమే అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఏ జాబ్‌లోకి అప్లై చేసినా కూడా ఫస్ట్ రెజ్యూమేనే కదా! ఇన్ పర్సన్ కలవం మనం. ఫస్ట్ మన రెజ్యూమే షార్ట్ లిస్ట్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూనో సంథింగ్ ఏదో ఉంటుంది. తర్వాత ఫస్ట్ మన రెజ్యూమే అనేది బాగుండాలి. ఒక చక్కని ఫార్మాట్‌లో. సో ఒకప్పుడు మనకేంటి మాన్యువల్‌గా హెచ్ఆర్ గారు చెక్ చేసేవారు. హెచ్ఆర్ గారు మనకేంటి లైక్ మాన్యువల్‌గా చూసి మన రెజ్యూమేని షార్ట్ లిస్ట్ చేసేవారు. ఇప్పుడు అలా కాదు. అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టమ్ ఏటీఎస్. సో మనకు అదే ట్రాక్ చేస్తుంది. ఏమవుతుంది చిన్న వాళ్ళు ఏ కంపెనీ వాళ్ళైనా సింపుల్‌గా కీవర్డ్స్ ఇవి ఉంటే సెలెక్ట్ చేయండి. లేకపోతే ఇంత పర్సెంటేజ్ కంటే ఎక్కువ ఉండాలి. కొన్ని స్కిల్స్ పెడుతున్నారు. సో అదే విధంగా అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టమ్ అది వర్క్ అవుతుంది. సో దానికి తగ్గట్టు మనం రెజ్యూమే అనేది ప్రిపేర్ చేసుకోవాలి. సో నేను జస్ట్ ఇక్కడ జస్ట్ టిప్స్ మాత్రమే ఇస్తున్నాను. ఒక రెజ్యూమే ఎలా ప్రిపేర్ చేయాలనేది. సో దీని రెస్పాన్స్ చూద్దామండి. తర్వాత ఇంకా రెజ్యూమేలో మంచి మంచి వీడియోస్ ఏ విధంగా చేయాలో కూడా చెప్తాను నేను. సో ఫస్ట్ టైలర్ టు ద జాబ్. మనం ప్రతి మన ఆబ్జెక్టివ్‌లో మనం రాసే ఆబ్జెక్టివ్‌లో కావచ్చు ప్రతి రెజ్యూమేలో ఫస్ట్ మనం ఏ జాబ్‌కి అప్లై చేస్తున్నాం దానికి తగ్గట్టు ఒక రెజ్యూమే. ఒకటే రెజ్యూమే తయారు చేసుకొని అన్ని జాబ్‌లోకి పెట్టకూడదు. ఓకేనా? సింపుల్‌గా ప్రతి ఒక్క జాబ్‌కి చేంజ్ చేస్తూ ఉండాలి. సింపుల్‌గా ఏం చేస్తారు చాలామంది ఒక రెజ్యూమే ప్రిపేర్ చేసి అన్ని జాబ్‌లకి అదే అప్లై చేస్తుంటారు. ఆ విధంగా కుదరదు. సెపరేట్ ఈచ్ అప్లికేషన్ కావచ్చు మీరు ఏ జాబ్‌కి అప్లై చేసినా కొద్దిగా చేంజ్ చేస్తూ దానికి తగ్గట్టు వాడి ఏ జాబ్ ఆ రోల్ యొక్క స్కిల్స్‌ని హైలైట్ చేయాలి. ఎక్స్‌పీరియన్స్ తగ్గట్టు మ్యాచ్ అయ్యేటట్టు మీ జాబ్ డిస్క్రిప్షన్ ఏముంది దానికి తగ్గట్టు మీ ఎక్స్‌పీరియన్స్ ఉందా లేకపోతే అన్నీ కూడా చూసుకొని చేయాలి. సో ఇదో మంచి ఈ టిప్ అయితే మర్చిపోకండి. తర్వాత వచ్చేసి క్లియర్ ఫార్మాటింగ్. మనం చాలా మంచి క్లీన్‌గా మనం ఈజీగా చదివేటట్టు ఉండాలి. సేమ్ ఫంట్ యూజ్ చేయండి. డిఫరెంట్ స్టైల్స్ ఫంట్స్ మాత్రం యూజ్ చేయకండి. అవసరమైన చోట బుల్లెట్ పాయింట్స్ యూజ్ చేయండి. మనకు రీడబిలిటీ బాగుంటుంది. ఓకేనా? తర్వాత వచ్చేసి క్వాంటిఫై అచీవ్‌మెంట్స్. సో మనకు ఇంక్లూడ్ స్పెసిఫిక్ కావచ్చు. మనం ఏమైనా మనకు ఉన్న ఏమన్నా మనం అచీవ్‌మెంట్స్ ఉంటాయండి. మన స్కూల్ లెవెల్‌లో కావచ్చు, కాలేజ్ లెవెల్‌లో కావచ్చు, లేకపోతే మేబీ కాలేజ్ లెవెల్ ఎక్కువ బీటెక్‌లో మీరేం చేశారు అవన్నీ కూడా మీరు చేయండి. ఓకే. అదేవిధంగా మీరు ఎక్స్‌పీరియన్స్ అయితే ప్రీవియస్ రోల్‌లో ఎంత లైక్ దేంట్లో మీరు ఎక్కువ ఏం వర్క్ చేశారు ఏమన్నా ఉంటే పెట్టొచ్చు అచీవ్‌మెంట్స్. ప్రీవియస్ రోల్స్ మీరు ఏం చేస్తే. తర్వాత ప్రొఫెషనల్ సమ్మరీ మనకొచ్చేసి మనం ఏం చేయొచ్చు లైక్ బిగినింగ్ మనం మన స్కిల్స్ అనేటివి సమరైజింగ్‌గా రాసి మనం టేబుల్ రాయాలి. మనం సమరైజింగ్ ఇయ్యాలి. జస్ట్ మనం మన దగ్గర స్కిల్స్ ఉన్నాయి. కంపెనీ పైన ఎంతూజియాజం చూపిస్తూ ఒక సమ్మరీ అయితే ఇవ్వండి. ఓకే. ఆ సమ్మరీ బాగుండాలి. లేకపోతే ఆబ్జెక్టివ్ ఇస్తే ఆబ్జెక్టివ్‌గా మంచిగా రాయాలి ఏదో ఒకటి. తర్వాత కీవర్డ్స్ వచ్చేసరికి మంచి కీవర్డ్స్ యూజ్ చేయాలి. ఎందుకంటే చూడండి అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టమ్ ఏటీఎస్ అనేది ఉంది కాబట్టి. సో మనం దాంట్లో మనం సెలెక్ట్ కావాలంటే మనం మంచి కీవర్డ్స్ అనేవి యూజ్ చేయాలి షార్ట్ లిస్ట్ కావాలంటే. సో అప్పుడే మనం అటెన్షన్ అనేది గ్రాబ్ చేస్తాం రిక్రూటర్‌ది. తర్వాత ఎడ్యుకేషన్ అండ్ ఎక్స్‌పీరియన్స్ ఆర్డర్. మనం ఫస్ట్ లిస్ట్ యువర్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ బిఫోర్ ఎడ్యుకేషన్. మనకి ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఎడ్యుకేషన్ కంటే ముందు వర్క్ ఎక్స్‌పీరియన్స్ పెట్టండి. సో యువర్ రీసెంట్ గ్రాడ్యుయేటెడ్ అయితే లిమిటెడ్ ఎక్స్‌పీరియన్స్ ఏదైనా ఇంటర్న్‌షిప్ ఉంటే ఇంటర్న్‌షిప్ పెట్టండి. లేకపోతే ఎడ్యుకేషన్ పెట్టండి. ఓకే. తర్వాత ప్రూఫ్ రీడ్ అండి. సో మెయిన్‌గా ఏమన్నా టైపింగ్ మిస్టేక్స్ ఉన్నా, గ్రామటికల్ ఎర్రర్స్ ఉన్నా ముందే చూసుకోండి. సో అది పక్కాగా అన్నీ కూడా ఒక రెజ్యూమే మనం చెక్ చేసుకోవాలి. ఫస్ట్ మన రెజ్యూమే ప్రిపేర్ అయిన వెంటనే. ఒకవేళ మీకు తెలియకపోతే ఎవరిని అడగాలి? సీనియర్స్‌ని లేకపోతే ఎవరైనా ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళని మనం ఒకసారి రెజ్యూమే చెక్ చేయండి. మా రెజ్యూమే ఎలా ఉందో వాళ్ళు చెప్తారు కదా! సో ఇది మాత్రం మర్చిపోకండి. కంపల్సరీ రెజ్యూమేలో ఎలాంటి మిస్టేక్ లేకుండా చూసుకోండి. సో ఇదండి వీడియో. సో ఈ టిప్స్ అయితే మీకు యూజ్‌ఫుల్ అవుతాయి అనుకుంటున్నాను. 7 టిప్స్ అయితే ఇచ్చాను. ఇంకా మీరు ఈ విధంగా ఈ టిప్స్‌ని యూజ్ చేసుకొని మంచి రెజ్యూమే ప్రిపేర్ చేసుకుంటారు అనుకుంటున్నాను. అదే విధంగా మీరు గనక ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలనుకుంటే మన దగ్గర రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్‌గా ఉంది. 200 అవర్స్ ప్లస్ రికార్డెడ్ కంటెంట్ కేవలం 1999కే అందిస్తున్నాం. సో మీకు డీటెయిల్స్ కావాలనుకుంటే కామెంట్ సెక్షన్‌లో ఉంటాయి. అదేవిధంగా కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయి. అదేవిధంగా డెమో లింక్ కూడా ఉంటుంది కామెంట్ సెక్షన్‌లో. డెమో చూడండి. డెమో నచ్చితేనే జాయిన్ కండి.